हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णारवेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ॐ हरिः ॐ हरिः ॐ। అర్జునుడు సుభద్రాదేవిని అపహరించుకుని వెళుతూ ఉన్నాడు. అర్జునుని మనసును సుభద్రాదేవి అపహరించింది. సుభద్రాదేవి మనసును అర్జునుడు అపహరించాడు. వారిరువురికి కృష్ణుడు సహకారం చేస్తూ ఉన్నాడు. కృష్ణుని ఆశీర్వాదం, కృష్ణుని అనుగ్రహం వారిరువురికి ఉంది. ఎవరైనా ఒక పని చేయాలంటే భగవంతుడుండి తీరాలి. తేన వినా తృణమపి నచలతి. భగవంతుని ప్రమేయం లేనిదే ఒక గడ్డి పోచ కూడా అటు ఇటు కదలదు. అలాంటప్పుడు ఒక మనసు ఆకర్షితమవ్వాలంటే అది భగవంతుని ఆజ్ఞ ఉండి తీరాలి. కనుక వారిరువురి మనస్సు అలా అపహృతమయ్యింది. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. జన్మ మాత్రమే కాదు, జన్మ జన్మల బాంధవ్యం మాది అనుకున్నారు. దానికి కృష్ణుడు అంగీకరించాడు, ఆశీర్వదించాడు. కృష్ణుని ఆశీర్వాదం ఉన్నందుకు మాత్రమే అర్జునుడు సుభద్రాదేవిని అపహరించగలిగాడు. కృష్ణుని ప్రమేయం లేకుండా అర్జునుడు సుభద్రను అపహరించడం సాధ్యం కాదు అర్జునునికి. అలా అర్జునుడు అపహరించుకుని వెళుతూ ఉన్నాడు. ఆ విషయం యాదవులందరికీ తెలిసింది, బలరామునికి తెలిసింది. అసలు ఈ దేశంలోనే కౌరవులను లేకుండా చేస్తానని తను ప్రతిజ్ఞ చేశాడు. అలాంటప్పుడు భగవంతుడు మధ్యలో ప్రవేశించాడు. ప్రవేశించి అర్జునుని గురించి చాలా చక్కగా తను చెబుతూ ఉన్నాడు. హరణాహరణ పర్వం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 17వ పర్వం, ఆది పర్వంలో. మళ్ళీ చివరి భాగంలో ఉన్నానని గుర్తించుకుంటూ ఉన్నాను. ఆది పర్వం ముక్తార్యమవుతూ ఉంది. సంవత్సరం గడిచింది. మహాభారత తాత్పర్య నిర్ణయం మంగళం జరిగి ద్వితీయ ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున మంగళాన్ని మహాస్వామీజీ వారు నెరవేర్చి మహాభారతాన్ని ప్రారంభించారు. సంవత్సరం జరిగింది. అయినా కూడా ప్రతిరోజు
చెప్పడం నా వల్ల కాలేదు. సంవత్సరంలో సగభాగం మాత్రమే చెప్పగలిగాను. అది కూడా భగవంతుని గురువుల వారి ఆశీర్వాదం ఉన్నందువలన చెప్పగలిగాను. ఇలాగే నిరంతరం కొనసాగాలని భగవంతుణ్ణి గురువులను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎలా అర్జునుడు సుభద్రను అపహరించుకోవడానికి భగవంతుని ఆశీర్వాదం ఉందో అలాగే మహాభారతం మనల్ని అపహరించుకొని పోవాలి. మహాభారతం వల్ల మనం ఆకర్షితులమవ్వాలి. అలాంటి సామర్థ్యాన్ని హరి వాయు గురువులు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. తను అపహరించుకొని వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో బలరాముడు యాదవులందరూ కూడా అర్జునునితో యుద్ధం చేసి ఆ సుభద్రను తిరిగి తీసుకురావాలని సమాయత్తమవుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉక్తవంతో యథావీర్యం అసకృత్ సర్వవృష్ణయ తతో బ్రవీద్ వాసుదేవ వాక్యం ధర్మార్థ సంయుతం. మాటలు ఎలా ఉండాలి? ధర్మం తప్పకూడదు, అలా మాటలు ఉండాలి. అలా ప్రయోజనకారిగా ఉండాలి మాటలు. నేను ఆడే మాట వల్ల నాకేమైనా లాభం ఉందా? సొంత లాభం మాత్రమే కాదు, అందరికీ దానివల్ల లాభం కలగాలి. అలాంటి మాటలు నాడాలి. మాట ఎలా ఉండాలి? మహాభారతం ఎంత చక్కగా చెబుతుందో చూడండి. ధర్మార్థ సంయుతమైన వాక్యం ఆడాలట. మాటాడితే ధర్మం ఉండాలి, మాటాడితే ఆ మాటకు ప్రయోజనం ఉండాలి. అలాంటి మాటలను ఆడటం వలన లాభం, ప్రయోజనం లేని మాటల వల్ల ఏం సాధ్యమవుతుంది అసలు? కనుక అలాంటి మాటల్ని చెబుతూ ఉన్నాడు. చాలా చక్కని మాటల్ని చెబుతూ ఉన్నాడు. మయోక్తం నా శృతం పూర్వం సహితై సర్వయాదవై. నేను చెప్పాను మొదటే, సన్యాసికి స్థానం ఇస్తాం, సుభద్రాదేవి తనను పూజించుకోవాలి, ఆరాధించాలి, కన్యాంతఃపురంలో తనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాం అని మీరు అన్నప్పుడు నేనేం చెప్పాను? కాదు, వద్దు అన్నాను కదా. కానీ మీరు విన్నారా? వినలేదే. అతిక్రాంతం అయిపోయింది. దాన్ని ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు చూడండి, చాలా చక్కని మాట ఇది. అయిపోయింది అది. నా మాటను మీరు వినలేదు అని ఇప్పుడు ఆ మాటను పట్టుకుని కూర్చుంటే లాభం ఏంటి? ఏం లాభం లేదు కదా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అది పరమార్థం కూడా కాదు. అయినా ఎలా మనం ఇప్పుడు వ్యవహరించాలి? ఇప్పుడెలా ఆ సుభద్రాదేవితో అర్జునునితో వ్యవహరించాలి? దాని గురించి మనం ఆలోచించాలి. జరిగిపోయింది. దాని గురించి మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు అసలు. కనుక అర్థం అన్నారు. ప్రయోజనం ఉందా? జరిగిన దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే అర్థం ఉందా? లాభం ఉందా? ప్రయోజనం ఉందా? లేదే. జరిగిన అనర్థం. ఆ జరిగిన అనర్థం గురించి ఆలోచిస్తూ ఉంటే లాభం ఏంటి? అసలు లాభం లేదు. అనర్థమని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ దానివల్ల ఎలా లాభం పొందాలి అనే విషయాన్ని ప్రస్తుతం మనం ఆలోచించాలి. జరిగింది అనర్థమా లేక మంచి పని జరిగిందా? దాని గురించి మనం ఆలోచించాలి. నామమానం కులస్య గుడాకేశ ప్రయుక్తవాన్ సమ్మానోభ్యధికస్తేన ప్రయుక్తోయం న సంశయ. మీరందరూ అంటూనే ఉన్నారు, అర్జునుడు మమ్మల్ని అవమానపరిచాడు అని అందరూ అంటూ ఉన్నారు. ఏంటి అవమానపరిచాడు అర్జునుడు? ఎలా తన వల్ల మా వంశానికి అవమానం కలిగింది? అవమానం కలిగించేంత తప్పు తనేం చేశాడు అర్జునుడు? సుభద్రాదేవిని అపహరించడమా? క్షత్రియునికి అది ధర్మమే కదా. ఎవరైతే తనను ప్రేమిస్తూ ఉన్నారో ఆ ప్రేమను పెద్దలు అంగీకరించనప్పుడు అపహారం చేసుకుని వెళ్ళడం క్షత్రియులకు న్యాయమే, క్షత్రియులకు ధర్మమే. అలాంటి ధర్మం తను చేశాడు. సరే, అర్జునుని కన్నా గొప్ప వరుణ్ణి మేము తేగలమా? సుభద్రాదేవికి తనకు ఈడు జోడు కదా. చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నారు కదా ఇద్దరు దంపతులుగా. చాలా యోగ్యం కదా వారిరువురు కూడా. అలాంటప్పుడు తన వల్ల ఎలాంటి అవమానం జరిగింది నాకు అర్థం కావడం లేదు. అవమానం కాదు, సమ్మానం జరిగింది. అందరూ కీర్తించుకుంటారు. కృష్ణుని చెల్లెమ్మ, బలరాముని చెల్లెమ్మ, యాదవుల కన్యక
తనను అర్జునునితో వెళ్ళింది. అర్జునుడు వివాహం చేసుకున్నాడు. ఎంత గొప్ప కీర్తి అది! అపకీర్తి కానే కాదు. కానివారు అపహరించారా? లేదే. అర్జునుడు ఏదో యాదవుల్లో కొందరికి కానివాడయ్యాడేమో అర్జునుడు. కానీ అర్జునుడు సుభద్రాదేవిని అపహరించాడో, సుభద్రాదేవికి అర్జునుడు ఎలాంటివాడు? ప్రియుడా, అప్రియుడా? దాన్ని మనం ఆలోచించాలి కదా. ఎంత ప్రియుడు, ఎంతగా ప్రేమించింది సుభద్రాదేవి. అంతగా తను ప్రేమించినప్పుడు అర్జునుడు కూడా తగినవాడైనప్పుడు ఇక వివాహం చేసుకోవడంలో అపరాధం ఏంటి? అన్యాయం ఏంటి? అన్యాయమేమీ లేదు, ధర్మమే అది. ప్రధానమపి కన్యాయా పశువత్ కోను మన్యతే. చూడండి, చాలా చక్కని మాటను చెబుతూ ఉన్నాడు. కన్యాప్రదానం అంటే ఏంటి? ఆవులను గేదెలను అమ్మడం లాంటిదా? మహాభారతం చెబుతూ ఉంది. అసలు ఇలాంటి మాటలు ఉంటాయనే నాకు అనిపించలేదు. కానీ ఎంత చక్కగా వివాహం గురించి, ఇరువురి మనసులను గురించి ఎంత చక్కగా చెబుతూ ఉన్నారంటే, వివాహం అంటే ఏంటి? ప్రధానం అంటే ఏంటి? ప్రధానమంటే పశువత్ కోను మన్యతే. పశువులను, ఆవులను, గేదెలను అమ్మినట్లు అనుకున్నారా కన్యాదానం చేయడం అంటే? ఒకరిది తీసుకోవడం మరొకరికి ఇవ్వడం, అటు తీసుకోవడం మరొకరికి ఇవ్వడం. ఏంటది అసలు కన్యాదానం అంటే? దాని గొప్పతనం ఏంటి? వివాహం యొక్క గొప్పతనం ఏంటి అసలు? నేను అప్పట్లో ఓ చిన్ని పుస్తకాన్ని చదివాను, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు. ఓసారి ప్రస్తావించాను కూడా దాని గురించి. తాపి ధర్మారావు అని దాన్ని వ్రాశారు. అసలు పెళ్ళి గురించి వారికి ఎందుకంత ద్వేషమో తెలియదు. పురాణాలను చదివారా? ఆ బాంధవ్యాన్ని అర్థం చేసుకున్నారా? వివాహం అంటే ఏంటి? ఏ ఉద్దేశంతో వివాహం చేసుకుంటారు? వివాహానికి మూల ఉద్దేశం ఏంటి అసలు? దానివల్ల ప్రజాహితం ఎలా జరుగుతుంది? సమాజానికి ఎలా హితం కలుగుతుంది? ఇరువురు అన్యోన్యంగా ఉంటే దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది? దేశాభివృద్ధి అంటే దంపతులు సుఖంగా ఉండడం, దంపతులు ప్రేమతో ఉండడం, భార్యాభర్తలు ప్రేమతో ఉండడం. స్నేహానికి విలువిచ్చేదే వివాహం. అసలు ప్రేమను పెంచేదే వివాహం. వివాహం గురించి ఎంతని చెప్పాలి, కానీ ఎంత అసహ్యంగా ఆ పుస్తకంలో వ్రాసాడంటే నాకు చదవబుద్ధి కాలేదు. విజయపుర మహాసమారాధన సందర్భంలో దాని గురించి నాకు ప్రవచనానికి వేశారు కాబట్టి చదవాలని అనుకున్నాను. పూర్వపక్షంగా ఏదో ఒకటి ఉండాలి కదా, అంటే చెప్పాల్సిన విషయం గట్టిగా ఉంటుంది. కానీ చదవబుద్ధి కాలేదు, అస్సలు చదవబుద్ధి కాలేదు. కానీ ఇక్కడ వివాహం గురించి కృష్ణుడు ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో మనం గమనించాలి. ఏంటి కన్యాదానం అంటే ఏంటి? వివాహం చేసుకోవడం అంటే ఏంటి? ఆవుల్ని గేదెల్ని అమ్మినట్ల అమ్మకమా? అది కాదే. అమ్మతనానికి నాంది అది, తల్లితనానికి నాంది అది, తండ్రితనానికి నాంది అది వివాహం అంటే. ఎంత గొప్ప భావన తల్లిదండ్రుల భావన. తను తల్లి కావడం, తని తండ్రి కావడం, ఎంత గొప్పతనం ఉంది అందులో అసలు. తనకు పుట్టిన ఒక కుమారున్నో కూతుర్నో ప్రేమతో చూసుకుంటారా? అసలు సంసారంలోనే చిత్ర విచిత్రమైన ప్రేమ పెనవేసుకుని ఉంటుంది. అలాంటి ప్రేమకు ఆధారం పెళ్ళి. పెళ్ళి చేసుకున్న తరువాత విడిపోవాలి అనుకోకూడదు అసలు. విడిపోవడానికి పెళ్ళి తంతువులు అవసరం లేదు. ఆ పెళ్ళి మంత్రాల్లోనే ఎంత అద్భుతంగా ఆ మంత్రాలు ఉన్నాయి. అందరికీ మంత్రాలు కావాలి, అందరికీ పురోహితులు కావాలి, సక్రమంగా పెళ్ళి జరగాలి. పెళ్ళి జరిగిన తరువాత సక్రమంగా ఉండాలి కదండి. అందుకోసమే కదా పెళ్ళి చేసుకోవడం. చాలా అద్భుతంగా చెబుతారు. పెళ్ళి అంటే అమ్మకం కాదండి, పెళ్ళి అంటే నాన్నతనం, పెళ్ళి అంటే అమ్మతనం, తల్లిదనం. అద్భుతమైన ఆ అవస్థకు చేరుకోవడం పెళ్ళంటే. కనుక ఏదో మాకిష్టం లేదు, అర్జునుడు ఎత్తుకొని పోయాడు కనుక యుద్ధం చేస్తాం, సుభద్రను తిరిగి తీసుకొని వస్తాం. ఏం చేస్తారయ్యా? తీసుకొని వచ్చిన తరువాత
ప్రేమతో ఉన్న దంపతుల్ని విడగొట్టడం న్యాయమా? విడగొట్టడం ధర్మమా? ఇది ధర్మం. మహాభారతం చెప్పింది కదంటే ఎలాంటి మాటలు నాడాడంటే ధర్మార్థ సంయుతం. ఇది ధర్మం. పెళ్ళైన దంపతుల్ని, పెళ్ళైన జంటను విడగొట్టకూడదు. దానివల్ల పాండవులు అనుభవిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు విన్నారు ఓసారి. ఎందుకని పాండవులకింత దుఃఖం అని అడిగితే ఓ ఋషి చెప్పాడు. ఆ మాటను మీరు విన్నారు మహాభారతంలో. పూర్వజన్మలో వేదవ్యాసదేవుల వారే చెప్పారు ఆ విషయాన్ని. పూర్వజన్మలో స్నేహఘాతం వారి వల్ల జరిగింది కాబట్టి ఇలాంటి దుఃఖాన్ని పాండవులు అనుభవిస్తూ ఉన్నారనే విషయాన్ని వేదవ్యాసదేవుల వారు కుంతీదేవికి చెప్పారు కదండి. కనుక విడదీయడం ఇది న్యాయం కాదు. విడదీయడం ధర్మం కాదు. విడాకులు ధర్మం కాదు. ఎక్కడ చెప్పారండి విడాకుల గురించి? అసలు ఏ శాస్త్రం చెబుతుంది విడాకులు తీసుకోవాలని? శాస్త్రం కాదండి చెప్పేది, ప్రేమగా ఉండాలని చెబుతుంది శాస్త్రము. సరే, అలా అర్జునుడు వివాహం చేసుకున్నాడయ్యా. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఇంద్రుడు ఉన్నాడు అక్కడ, శచీదేవి ఉంది అక్కడ. పరమ పవిత్రులైన దంపతుల సమక్షమములో జరిగిన వివాహం అది. అరుంధతి వశిష్ఠులు అక్కడికి వచ్చారు. ఆశీర్వాదం జరిగింది అక్కడ. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలో. అలాంటి పెళ్లి జరిగిన తరువాత వారిని విడదీయాలని చూస్తూ ఉన్నారే, ధర్మమా? ఇది కాదు కదా. ఏది ధర్మం? వారిని అలాగే ఉండనిద్దాం. వారు ప్రేమించుకుంటూ ఉంటారు కదా, వారి ప్రేమను చూద్దాం. పెంచుకుంటూ ఉన్న ప్రేమను, పెరుగుతున్న ప్రేమను కళ్ళ ముందు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అసలు. ప్రేమించడమే ఒక ఆనందం. ప్రేమించుకుంటున్న దంపతుల్ని చూడడం మరింత ఆనందం. అలా ఆనందంతో ఉంటే ప్రపంచమంతా ఎంత సంతోషంగా ఉంటుందండి. ప్రపంచం సంతోషంగా ఉండడం అంటే ఏంటి? ప్రజలందరూ సంతోషంగా ఉండడం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు కదండి. అవును, నిజం కదా. దేశం సంతోషంగా ఉండాలంటే మనుషులు సంతోషంగా ఉండాలి, దంపతులు సంతోషంగా ఉండాలి, అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి, పరివారం సంతోషంగా ఉండాలి. ఊర్లోని వారందరూ, దేశంలోని వారందరూ సంతోషంగా ఉంటే అదే దేశం యొక్క సంతోషం. వారిని అలా ఉండనిద్దాం. ప్రేమించుకునే ఆ జంటను చూస్తూ మురిసిపోదాం మేము. అది ఒక ధర్మం. ప్రేమను చూస్తూ ఆ ప్రేమను అనుమతించడం, పవిత్రమైన ప్రేమను అనుమతించడం ధర్మం. పవిత్రమైన ప్రేమను అభివృద్ధిపరచేలా చేయడం అది ధర్మం. కనుక వెళ్ళొద్దయ్యా, యుద్ధానికి వెళ్ళకండి అన్నారు. ఉతిచైవ సంబంధ సుభద్రాచ యశస్విని. ఎంత యోగ్యమైన సంబంధం ఇది! దొరుకునా? ఇటువంటి సంబంధం దొరుకుతుందా? వెతికినా దొరుకుతుందా? అర్జుని లాంటి వాడు ఒక్కరిని చూపించండి అన్నాడు కృష్ణుడు. సరే, అర్జునుడు వద్దంటున్నారు కదా, సుభద్రాదేవిని తీసుకొని వస్తానంటున్నారు కదా, అర్జున్ని శాసిస్తానంటున్నారు కదా, అసలు కౌరవులే లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు కదా. ఏం చేశారండి కౌరవులు, పాండవులు? ఏ తప్పు చేశారని? కృష్ణునికి పాండవులు అంటే ఎంత ప్రేమో ఈ మాటల వల్ల మనకు తెలుస్తుంది. మమ ప్రాణాహి పాండవాహ. అలాంటి పాండవుల ఆ ధర్మాన్ని గమనించి పాండవుల ప్రీతిని సంపాదించుకున్నాడు. పాండవుల ప్రీతిని యాదవులందరూ కూడా సంపాదించుకోవాలి. పాండవుల్ని ద్వేషించకూడదు, మంచివారిని ద్వేషించకూడదు, బలవంతుల్ని ద్వేషించకూడదు. పాండవులంతటి బలవంతులు ఉన్నారా ఈ లోకంలో? వర్జరిత్వా విరూపాక్షం భగనేత్రహరం హరం. అసలు అర్జునుడంటే ఎవరనుకున్నారు మీరు? రుద్రదేవుని వారి తరువాతిస్తారు. అర్జునుణ్ణి గెలవాలంటే స్వయాన రుద్రదేవుల వారు ఉండాలి. ముఖ్య ప్రాణదేవుల వల్ల సాధ్యమది, మరెవరి వల్ల సాధ్యం కాదు. మీరు వెళతారా? యాదవ సైన్యమంతా వెళ్ళినా అర్జునుని ఒక్క వెంట్రుకను కూడా కదలించలేకపోతారు మీరు. అది అర్జునుని సామర్థ్యం అని అర్జునుని గురించి తను చెప్పాడు. తరువాత ఆ మాటల్ని వింటూ వింటూ యాదవులకు చాలా ఆనందం కలిగింది. అవును కదా, తప్పు చేస్తూ ఉన్నాం కదా, తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాం కదా. త్వదర్థం యోద్ధు కామాస్తే
మద రక్తాంతలోచనాహ, నీ మాటను విన్నాం, ఇక యుద్ధం వద్దు. కృష్ణుడు అన్నాడు, సరే ఆ అర్జునుడు వెళుతూ ఉన్నాడు కదా, అర్జునుణ్ణి సుభద్రాదేవిని ఇరువురిని తీసుకొని రండి, స్వాగతం చేసి సాగనంపుదాం వారిని, మళ్ళీ ప్రేమతో సాగనంపుదాం. అపహరించుకుని వెళ్ళాడు కదా, లేదు మేమే పంపిద్దాం, తీసుకురండి వారిరువురిని తీసుకుని రండి అని చెప్పాడు. యాదవులందరూ వెళ్ళారు. యాదవులు వస్తూ ఉన్న విషయాన్ని అర్జునుడు పసిగట్టాడు. అర్జునుడు మళ్ళీ తప్పులో కాలేశాడు. ఇప్పుడు యాదవులందరూ వస్తూ ఉన్నారు, ఎందుకని? మా ప్రేమను వారు అంగీకరించుకోలేదు కాబట్టి యుద్ధం చేసి నిన్ను నన్ను బంధించి తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నారు, యుద్ధానికి నేను సిద్ధం అని తిరిగాడు అటువైపు. ఈరోజు యాదవులందరినీ నేను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అటువైపు బలరాముడు, ఇటువైపు అర్జునుడు. చూడండి, అందరూ తప్పు చేయాలనే ఆలోచిస్తూ ఉండగా ఎవరినీ తప్పు చేయకుండా అందరినీ ఆదుకున్నవాడు కృష్ణుడు. ఎలాంటి ఘనత చూడండి, కృష్ణుని ఘనత, కృష్ణుని గొప్పతనం. అర్జునిలో అక్కడ ఆ సుభద్రాదేవి చెప్పింది, నాథ అర్జున, అదేంటి నా బంధువుల్ని చంపడమా, నా వల్ల వారందరూ చనిపోవడమా, సుభద్రాదేవి వల్ల యాదవ వంశ నాశనమయ్యిందనే అపవాదం నాకు రాదు? ఆ అపవాదం నాది మాత్రమేనా? నాలో సగభాగమైన మీది కాదా ఆ అపవాదం, ఆ కలంకం? అలా కలంకిత గాత్రులమై మేమందరం ఏంటి సుఖాన్ని అనుభవిస్తాం? ఎలాంటి సుఖాన్ని అనుభవించగలం? వారిని అందరినీ రక్షించాలి, వారితో యుద్ధం కూడదు అన్నారు. అవునా? ఒక్క మాటలో సరే అన్నారు అర్జునుడు. నేను తప్పు చేస్తూ ఉన్నాను అనుకున్నాడు. నువ్వు చెప్పావు కదా, సరే నాకు తెలిసింది, నేను తప్పు చేస్తూ ఉన్నాను. సర్దుకుపోవడం అంటే ఎలా ఉండాలో మహాభారతం నేర్పుతుందండి. సర్దుకుపోవడం అంటే నా మాటే వినాలని భర్త, నా మాటే విని తీరాలని భార్య, నేను చెప్పినట్లే సర్దుకుపోవాలని అనుకోవడం కాదండి. సర్దుకుపోవడం అంటే ఏంటి? భార్యాభర్తలు సర్దుకుపోవడం అంటే ఏంటి? ఇరుగు పొరుగు వారు సర్దుకుపోవడం అంటే ఏంటి? మహాభారతం ఎంత చక్కగా బోధిస్తుందో అంత చక్కగా మరెవరూ బోధించలేరు. ఎంత అద్భుతం అనిపిస్తుందంటే అవురా అనేలా అనిపిస్తుంది. సుభద్రాదేవి అలా చెప్పగా అర్జునుడు అంటూ ఉన్నారు, ఏవమ్మావద పార్థేతి పాదయోః పతితాతదా సుభద్రాతు కలిర్జాత వృష్ణీనాం నిధానాయ చ పరివాద భయాన్ముక్త తత్ప్రసాదాద్భయ భవామ్యహం. సుభద్రాదేవి చెప్పింది, మీరు యుద్ధం చేస్తే ఆ అపవాదం నాకు అంటుకుంటుంది. అలా కలంకిత గాత్రులాలైన నన్ను చూడడం మీకు సబబుగా ఉంటుందా, న్యాయంగా ఉంటుందా? ఓసారి ఆలోచించండి అని అనగా అర్జునుడు తేరుకున్నాడు. అవునే, ఏం చేస్తూ ఉన్నాను నేను? నా వైపు తప్పుంది కదా. సర్దుకోవడం అంటే ఎటువైపు ఒప్పుందో అటువైపు సర్దుకుని వెళ్ళడం అని అర్థం. తన వైపు తప్పుంటే ఆ తప్పును తెలుసుకుని, భార్య చెబుతూ ఉంది కదా, తను చెప్పినట్లు నేను చేయాలి. భార్య చెప్పినట్లు చేయడం అంటే ఏంటి? అవమానమా అది? ఎవరన్నారు? ఎందుకు అనుకోవాలి అలా? ఏదో లోకం కాగిలా కూస్తుంది, అరే భార్య చెప్పు చేతల్లో తనున్నాడని. తప్పేంటి? భార్య చెప్పిన మాటలో తప్పు లేనప్పుడు, తప్పు లేని భార్య మాటను విన్నప్పుడు ఎవరెంత అనుకున్నా పర్వాలేదు. చిరకాలం ఉండేది ఎవరు? నేను, తను కదా, భర్త భార్యలు కదా ఆనందంగా ఉండాల్సింది ఇంట్లో. కనుక ఎవరి మాటల్లో వినడం కాదు, భార్య మాటల్ని వినాలి. ఎవరి మాటలు ఎందుకని వినాలి? వారి మాటలను సంబంధం ఏంటి అసలు? వారి మాటల్ని వినాలి, లోకం మాటల్ని వినాలి. ఎందుకని వినాలి? నాకు మంచి జరగాలని అంటూ ఉన్నారా? కాదే. మాలో ఆజ్యం పోయాలని, మాలో లేనిపోని తగాదాలు సృష్టించాలని వారు ఆ మాటలు అంటూ ఉంటే తగాదాల్ని పెంచుకోవడమా భార్యాభర్తలు? కాదు. భార్య మాట అది మంచిదైతే వినడంలో ఏ తప్పు లేదు. తప్పు లేదు మాత్రమే కాదు, అది గొప్ప మనస్సుని చాటి చెబుతుంది అలా చేయడం వల్ల. అలా భర్తలో ఒప్పు ఉన్నప్పుడు భార్య ఆ ఒప్పును అంగీకరించుకోవాలి. ఇలా ఇరువురు సర్దుకుపోవాలండి. సర్దుకుపోవడం అంటే
నా మాటే తను వినాలని అహంభావంతో ఉండడం కాదు. అది దాంపత్యం కానే కాదు. ఎటువైపు ఒప్పుందో ఆ ఒప్పును గమనించి, ఆ ఒప్పును ఆలోచించి అలా నడుచుకోవడమే సర్దుకుపోవడం అంటే. సర్దుకుపోవడానికి ఎంత చక్కని భాష్యం చెబుతుందో చూడండి మహాభారతం. అర్జునుడు అవును నాది తప్పు అన్నాడు, నీవే ఒప్పు, నీవు చెప్పిందే సరి, నేను యుద్ధం చేయను, తిరిగి వెళ్ళమన్నాడు. ఎంత సంతోషం కలిగిందని సుభద్రాదేవికి. ఇది కదా అర్జునుడు అంటే. అర్జున అంటే పరిశుభ్రత అని అర్థం. అర్జున్ అంటే తెలుపుదనం అని అర్థం. తెలుపు అని అర్థం. తెలుపు ఉన్న చోట నలుపు ఉంచితే ఎంత అధ్వాన్నమవుతుంది అది. తనలో నలుపు లాంటి ఆ భావనలు ప్రవేశిస్తూ ఉంటే అర్జునుడు సహించలేడు. తనలోని తప్పు నలుపులా ఉంటుంది. తను అర్జునుడే కానీ తను తప్పు చేసేవాడు కాదు. కనుక సర్దుకుపోయాడు. సరే సుభద్ర, ఎంత సంతోషం కలిగిందని. మాట వినడంలో, మాటలను వినడం ద్వారా ప్రేమ ఎలా పెరుగుతుంది చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. ప్రత్యానయనార్థం పార్థస్య జవనైస్తురగోత్తమై వెళ్ళారు. కానీ అక్కడ విపృతు శ్రవ అక్కడున్నాడు. చెప్పాడు, ఎక్కడండి అర్జునుడు, వెళ్ళిపోయాడు తను. ఎవరు సారథ్యం చేస్తూ ఉన్నారు అక్కడ? సుభద్రాదేవి. ఎవరు నేర్పింది అక్కడ సారథ్యాన్ని? కృష్ణుడు. తను దొరుకుతాడా అర్జునుడు? మీకు దొరకడు. అంత దూరంగా తను వెళ్ళిపోయాడు. అతీత్యచ తదా పార్థ సుభద్రా సారథిస్తదా భద్రయాముదితో విష్ణు దదర్శ వృజినంపురం. తర్వాత దూరం నుండి ఆ ఖాండవప్రస్థ కనబడుతూ ఉంది. ఖాండవప్రస్థ ప్రారంభమవుతోంది. పొలిమేర దాటాలి. అక్కడ అర్జునుని ఓ గోశాల ఉంది, చాలా పెద్ద గోశాల. ఆ గోశాలను ప్రవేశించి అక్కడ సుభద్రాదేవితో అర్జునుడు ఓ మాట చెప్పాడు. చాలా మాటలు ఉన్నాయి కానీ ఓ మాట చాలా అద్భుతమైన మాట చెప్పాడు. సుభద్రాదేవి, నువ్విలా వెళ్ళడం కాదు, రాణి వేషంలో నువ్వు వెళ్ళకూడదు. పెద్దల దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు కాస్త వేషాన్ని తగ్గించుకోవాలి. వారెలా ఉన్నారో నేను అలాగే ఉండాలి అనుకోకూడదు. అందుకనే కండువాను తీసి కట్టుకుంటారు, నడుముకి బిగించుకుంటారు. పెద్దల దగ్గరికి వెళుతూ ఉంటే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నప్పుడు కండువాను దాన్ని తీసి, పైన కప్పుకున్న కండువాను తీసుకొని నడుముకు కట్టుకోవాలి. అది వారికిచ్చే గౌరవం. కనుక మేమెలా వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళుతూ ఉన్నాం? అమ్మ దగ్గరి కదా, నీ అత్తయ్య దగ్గరి కదా, నీ అక్కయ్య ద్రౌపదీదేవి దగ్గరికి వెళుతూ ఉన్నాం కదా, నువ్వెలా ఉండాలి? ఇలా రాణి వేషంలో ఉంటే ఎలా? కనుక వేషాన్ని తగ్గించుకోవాలి. గోపిక వేషాన్ని నువ్వు ధరించాలి. అక్కడున్న వారందరినీ అర్జునుడు పిలిచాడు. అలా వేషం సిద్ధమవ్వాలని చెప్పాడు. అలాగే ఆ సుభద్రతో గోపికా స్త్రీలందరూ కూడా రావాలి అక్కడికి. సరే అన్నారు. ఆ వేషాన్ని ధరించుకున్నాడు. ద్రౌపదీదేవితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎలా చెబుతూ ఉన్నాడో చూడండి. మొట్టమొదట అర్జునుడు సుభద్రాదేవి మాటను విన్నాడు. ఇకపైన తనకు విశ్వాసం ఎలా రెట్టింపవుతుందంటే, నేనేం చెప్పినా తను వింటుంది. అంతగా ప్రేమ నా పైన కుదురుకుంది తనకు. ఎందుకని? అక్కడ యాదవుల్ని చంపలేదు కాబట్టి, యాదవులతో యుద్ధం చేయలేదు కాబట్టి అలాంటి ప్రేమ తనకుంది. నేను చెప్పిన మాటను జవదాటదు తను. భార్య మాట వినాలంటే, భర్త మాట వినాలంటే, భార్య మాటను భర్త, భర్త మాటను భార్య వినాలంటే పరస్పరం ఇలా ఒకరి చేసిన పనుల్ని ఒకరు అనుమోదిస్తూ వెళ్ళాలి. తన తప్పును తెలుసుకుని సరి అయిన మార్గంలో నడవాలి, కలిసి నడవాలి. కనుక మొట్టమొదట నేను నడిచి చూపించాను. ఇక నా మాటను తను జవదాటదు. అలా వేషం ఎందుకండి? అలా వేషం వేసుకోవాలి? నేనేం చేశాను? నేను రాణినే కదా అని అనలేదు. సిద్ధమయ్యింది. ద్రౌపదీదేవితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా అర్జునుడు నేర్పుతూ ఉన్నాడు. ద్రౌపదీదేవి మొట్టమొదట నీలో ఎలా మాట్లాడాలి, అంతకన్నా నువ్వెలా మాట్లాడుతావో, కానీ ద్రౌపదీదేవి మొట్టమొదట ఒక వ్యక్తితో ఏం మాట్లాడుతుందో ఆ మాట నిజమవుతుంది. అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ద్రౌపదీదేవి యొక్క సామర్థ్యం చూడండి. ఎత్తుసా ప్రథమం బ్రూయాత్ నతస్యాస్తి నివర్తనం తస్మాన్ మానంచ దర్పంచ వ్యపనీయ స్వయం. పెద్దల దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు దర్పం ఉండకూడదట, అభిమానం ఉండకూడదట.
అభిమానాన్ని విడనాడి, దర్పాన్ని విడనాడి పెద్దల దగ్గరకు వెళ్ళాలి. తిరుపతికి వెళతామండి, దర్శించుకుంటూ ఉంటాం. ఎంత దర్పమని, ఎంత అభిమానమని. అలా తీర్థక్షేత్రాలను సందర్శించుకోవడం వల్ల పుణ్యం వస్తుందా? ద్రౌపదీదేవిని సందర్శించుకోవాలంటేనే దర్పాన్ని విడనాడి, అభిమానాన్ని విడనాడి వెళ్ళాలి అన్నప్పుడు, శ్రీనివాసుని దర్శించుకోవాలంటే, కృష్ణుణ్ణి దర్శించుకునేటప్పుడు మనసు ఎలా ఉండాలి? భక్తితో పొంగి పొరలగా, భక్తి అంత అద్భుతంగా ఉండాలి. పొంగి పొరలాలి భక్తి. అలాంటి భక్తితో భగవంతుని దర్శనం చేసుకోవాలి. అలా అభిమానాన్ని, దర్పాన్ని విడనాడి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవితో వినయంగా నువ్వు మాట్లాడాలి. తరువాత తనేం ఆశీర్వదిస్తుందో ఆ ఆశీర్వాదం కలకాలం వరకు ఉంటుంది. ఆ ఆశీర్వాదం నిజమవుతుంది. ఇది ద్రౌపదీ దగ్గరికి మాత్రమే వెళ్ళడమని కాదు, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు అభిమానాన్ని, దర్పాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అలా వెళితే మాలోని ఆ వినయాన్ని గమనించి పెద్దలు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు నిజమవుతాయి. కనుక అలాంటి ప్రయత్నం మనమందరం కూడా చేయాలని మహాభారతం చాలా అద్భుతంగా చెబుతోంది. ఏమేతత్ కరిష్యామి, అలాగే నేను అలాగే చేస్తాను, వినయంగా నేనుంటాను. ఎంత చక్కగా సుభద్రాదేవి చెప్పిందో చూడండి, ఎంత గుణవంతురాలో తను చూడండి. వెళ్ళింది, కుంతీదేవికి నమస్కరించింది, ద్రౌపదీదేవికి నమస్కరించింది, ఆశీర్వాదం చేస్తూ ఉంది. కుంతీదేవి మరియు ద్రౌపదీదేవి పరిష్వజ్య అబ్రవీత్ ప్రీత్యా నిస్సపత్నోస్తుతే పతి వీరసూర్భవ భద్రంతే భవ భర్తృప్రియా తథా. కౌగిలించుకున్నదట ద్రౌపదీదేవి సుభద్రాదేవిని. అది ఆహ్వానం, అది స్వాగతం. అంటే మాటలతో చెప్పడం కాదండి, హృదయంతో చెప్పడం. అది హృదయంతో చెప్పే స్వాగతం. అది కౌగిలింతలంటే అదే అర్థం. కానీ ఆ కౌగిలింతకు కూడా దుర్భాష్యం చెప్పే కౌగిలింతలు వచ్చాయి. కానీ ద్రౌపదీదేవి ఎంత ప్రేమతో కౌగిలించుకుంది. నీ భర్తకు శత్రువులే ఉండకూడదు, వీరవంతుడైన సంతానం నీకు కలగాలి, పరమవీరుడు సంతానం కలగాలి. ఎంత గొప్పగా ఆశీర్వదించిందో చూడండి. తత సుభద్రాం వార్ష్ణేయి పరిష్వజ్య శుభాననా మంకే నివేశ్యముదిత వాసుదేవం ప్రశంస. కుంతీదేవి తన తొడపైన కూర్చోబెట్టుకుందట ప్రేమతో. తనని చూసి మురిసిపోతూ ఉందట. ఎంత గొప్పవాడు వసుదేవుడు, ఎంత గొప్ప ధర్మం చేశాడు, ఎంత పుణ్యం చేశాడు, నీలాంటి కూతుర్ని తను కన్నాడే అని వసుదేవుణ్ణి స్మరించుకున్నదట కుంతీదేవి. తరువాత కృష్ణ, బలరామ, యాదవులందరూ కూడా ఖాండవ ప్రస్థానికి వస్తూ ఉన్నారు. కృష్ణుడు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ధర్మరాజు తనను స్వాగతించాడు. ధర్మరాజు వయసులో కాస్త పెద్ద కాబట్టి కృష్ణుడు నమస్కరించాడట. నీతిని ఎలా చూపెడుతూ ఉన్నాడో చూడండి. యాదవులు, పాండవులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా కూతురు, మా చెల్లెమ్మకు ఏ విధమైన ఆటంకం కలగకూడదని ఎంత సంపదనిచ్చారంటే ఆ సంపదను చెప్పడమే సాధ్యం కాదు. ఆ సంపదను కొలిస్తే సముద్రంలా ఉంటుందట. అలాంటి చిత్రమైన, అత్యధికమైన సంపదను ఆ సుభద్రాదేవికి ఇచ్చి మా ప్రేమ ఇంతుందని చాటి చెప్పారట మహానుభావులైన ఆ యాదవులందరూ కూడా. గురువత్ పూజరామాస కాంశ్చిత్ వయస్యవత అందరూ చాలా చక్కగా పరస్పరం సన్మానం చేసుకున్నారు. కృష్ణస్య సదృశం శౌర్యే. ఆ తరువాత యాదవులందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణుడు మాత్రమే అక్కడున్నాడు. కృష్ణుడు అక్కడుండి ఆ అర్జునుడితో విహారం చేస్తూ ఉన్నాడట. చివరికి ఆ సుభద్రాదేవికి అభిమన్యు జనించాడు. ఏంటి అభిమన్యు అంటే? అభీశ్చ మన్యుమాంశ్చైవ తతస్తం అరిమర్దనం అభిమన్యురతి ప్రాహు అర్జునిం పురుషర్షభం. అభీహి భయం లేనివాడని అర్థం, మన్యు జ్ఞానం ఉన్నవాడని అర్థం. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో తనకు భయం ఉండదు. భగవంతుని జ్ఞానం ఉన్నవారికి భయం ఉంటుందా? అసలు భయం అనేది ఉండదు. మన్యు అంటే జ్ఞానం, మన్యు సూక్తం అని మనం అంటాం. జ్ఞానస్వరూపి అయిన భగవంతుణ్ణి, నరసింహస్వామిని ప్రతిపాదించే సూక్తం అది. కోపమని కూడా కొన్ని చోట్ల అర్థం చెబుతారు. మన జ్ఞానే, ప్రధానంగా మన జ్ఞానే. మన అనే క్రియాపదానికి జ్ఞానమని అర్థం. అలా మన్యు అంటే జ్ఞానమని అర్థం. కోపమని కూడా అర్థం ఉంది.
ఆ కోపం శత్రువులపైన కోపం అంతే. తనకు భయం లేదు, తన కోపంతో మరొకరికి భయాన్ని తెచ్చిపెట్టేవాడు. అలాంటి మహానుభావుడు, మహా సమర్థుడు, మహారథికుడు అభిమన్యుడు. తను ఎలా యుద్ధం చేశాడో ముందు ముందు మనం తెలుసుకుంటాం. ఆ తరువాత ద్రౌపదీదేవికి కూడా 5 కొడుకులు కలిగారు. యుధిష్ఠిరుని వల్ల ప్రతివింధ్య, భీమసేన దేవుని వల్ల సుతసోమ, అర్జునుని వల్ల శృతకర్మ, నకులుని వల్ల శతానీక, సహదేవుని వల్ల శృతసేన. ఆ పేర్లు కూడా సార్థకమైనవని చెబుతారు. ధర్మరాజ ద్రౌపదీదేవికి పుట్టినవాడు. తను ప్రతివింధ్య, అంటే వింధ్య పర్వతములా తనున్నవాడు. ఎవరెంత బాణప్రయోగం చేసినా చలించేవాడు కాదు. కనుక వింధ్య పర్వతములా చలించకుండా ఉన్నవాడు కాబట్టి ప్రతివింధ్య అనే పేరు తనకు సార్థకం. 1000 సోమయాగాలను చేసిన తరువాత భీమసేన దేవుల వారికి ద్రౌపదీదేవికి పుట్టినవాడు కాబట్టి తన పేరు సుత సోమ. సోమయజ్ఞం చేసిన తరువాత పుట్టారు కాబట్టి అర్జునుడు తీర్థయాత్రానికి తను వెళ్ళినప్పుడు శృతం కర్మ అతి ప్రసిద్ధమైన కర్మను తను చేశాడు. అలా శృతమైన ప్రసిద్ధమైన కర్మను చేసి వచ్చిన తరువాత తను పుట్టాడు కాబట్టి అర్జున ద్రౌపదీదేవి కొడుకు తను శృతకర్మ. శతానీకస్య రాజర్షేర్ కౌరవ్యస్య మహాత్మనః. అలాగే నకుల ద్రౌపదీదేవికి పుట్టినవాడు శతానీక. ఆ కురువంశంలో ప్రాచీన రాజు తను, మొదట ఉన్న రాజు తను. కనుక తన పేరుతో పిలుచుకోవాలని శతానీక అని పేరు పెట్టాడు. అలాగే సహదేవుని వల్ల జనించినవాడు శృతసేన. ఎందుకంటే అగ్ని దైవతమైన నక్షత్రంలో, అంటే కృత్తికా నక్షత్రంలో తను పుట్టాడు కాబట్టి దాన్ని గుర్తించుకునేలా శృతసేన అని నామకరణం చేశారు. వీరందరూ కూడా ఒక్కొక్క సంవత్సరం చిన్నవాళ్ళు. వీరందరూ మొట్టమొదట వేదాధ్యయనం చేశారు, అత్యద్భుతమైన బ్రహ్మచర్యాన్ని పరిపాలించారు. ఆ తరువాత అర్జునుని దగ్గరికి వెళ్ళి అతి దివ్యమైన శస్త్ర విద్యను కూడా వారందరూ కూడా నేర్చుకున్నారు. అన్విత రాజశార్దూల పాండవాహ ముదమాప్నువన్. ఇలా తమ సంతానాభివృద్ధిని చేసుకుని పాండవులందరూ కూడా ఆనందంతో ఉన్నారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇక్కడికి హరణాహరణ పర్వం సమాప్తమవుతుంది. తరువాత ఖాండవదహన పర్వం, పరమాద్భుతమైన పర్వం. అర్జునుని అతి విపరీతమైన పరాక్రమాన్ని చాటి చెప్పే పర్వం ఇది. ఇంద్రప్రస్థే వసంతస్థే జఘ్నురన్యాన్నరాధిపాన్ శాసనాధృతరాష్ట్రస్య రాజ్ఞః శాంతనవస్య చ. ఇంద్రప్రస్థ నగరంలో పాండవులందరూ కూడా శత్రువుల్ని సంహరిస్తూ ప్రజల్ని రంజకంగా పరిపాలిస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నారనే వార్తను మహాభారతం చెబుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి హరణాహరణ పర్వణి 47+200 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.